హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది సిమ్లా మిర్చితో బజ్జీ అండి. ఈ సిమ్లా మిర్చి చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి. ఎప్పుడు కూడా విజయవాడ అలాంటి చోట ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఒక స్టాల్ పెడతారు. ఇవి చాలా ఫేమస్గా చాలామంది బాగా ఇష్టంగా తింటారు. కాకపోతే ఇవి స్పైసీగా బాగుంటాయి, చూడడానికి కారం ఎక్కువ ఉండవండి. అందుకని చెప్పి ఇవి చాలా లైక్ చేస్తారు. జనాలు కూడా చాలా బాగా తింటారు. అందరూ కూడా చాలా లైక్ చేస్తారు. దీనికి మా అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఇవి తెచ్చిందండి. సుమారుగా ఒక పావు కిలో పైన ఉన్నాయి. దీనికి ఒక 50 గ్రాములు వాము తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి అది నూరి ఉంచేసుకుని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకున్నాను. అలాగే 3 చిన్న సైజు ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఒక 10 రూపాయల కొత్తిమీర కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. వేసిన గుళ్ళు 1 కప్పు వేసిన గుళ్ళు తీసుకున్నాను అండి. ఒక గుప్పిడి వేసిన గుళ్ళు తీసుకుని కూడా అవి కూడా రెడీ చేసి పెట్టినాను. అలాగే దీనికి ఉప్పు, కారము, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. 2 నిమ్మకాయలు కూడా రెడీ చేసుకుని కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుని ముందుగా మనం ఈ కాయలు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి 1-2 సార్లు కడిగేసి ఆరబెట్టుకోవాలి. తడి ఉండకుండా ఉంటేనే మంచిది. తడి ఉంటే అవి ఈ పిండి అది పట్టదనమాట. అందుకని తడి లేకుండా ఆరబెట్టేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుని రెడీ చేసుకుని ఓ ప్లేట్ తీసుకుని దానికి నానబెట్టాలి. మధ్యలో ఒకవైపే పెట్టుకుని రెడీగా ఉంచుకున్న వాము పొడి వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని అన్నీ రెడీ చేసిన తర్వాత నేను ఇది ఏదైనా 1-2 కాయలు మధ్యలో కారం ఉంటాయేమో అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా లైక్ చేస్తాను. ఎందుకంటే అసలు కారం ఉండవు. ఎప్పుడైనా అనుకోకుండా 1-2 కారం తగిలితే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పే ఉద్దేశంతో మజ్జిగ వేశాను. మామూలుగా అయితే అక్కర్లేదు. అది కూడా ఒక మజ్జిగ కానీ పెరుగు కానీ ఒక 2 డ్రాప్లు వేస్తే ఆ కారం బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఎక్కువ ఇలాగా మార్వాడీలు చేస్తారు. టేస్ట్ వాళ్ళది చాలా బాగుంటాయి. వాళ్ళు అలా చేస్తారు. అలాగే శనగపిండి కూడా నేను చూపించాను కదా, ఒక బౌల్ అలాంటివి 2 బౌల్ తీసుకున్నాండి. సుమారుగా ఒక 150 గ్రాముల వరకు ఉంటుంది. తీసుకుని దాంట్లోనే టేస్ట్ సరిపడా ఉప్పు, మరి ఉప్పు ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేయాలి. తగ్గిన పర్వాలేదు కానీ, ఎందుకంటే దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి, వాము పొడిలో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు అక్కర్లేదు, కొద్దిగా వేయాలి. అలాగే కొద్దిగా వంచాలంటే బజ్జీ బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయని చెప్పి కొద్దిగా వంట సోడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాంట్లోనే నేను కొద్దిగా వాము వేసాను. ఎందుకంటే పైన వాము వేసిన వలన టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బజ్జీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాము వేస్తుంటాను. ఆ బజ్జీలు చాలా టేస్ట్ బాగుంటాయండి. ఇలా వాము వేసుకుని రెడీ చేసుకుని ఆయిల్ పెట్టాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి పొయ్యి మీద అది మీడియం మంట మీద ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలా బజ్జీలు మనం రెడీ చేసుకున్న మిరపకాయలు అన్నీ ఒక్కొక్కటి వేసుకుని మీడియం మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుని అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఒక్కొక్క బజ్జీ ఒకవైపు నానబెట్టుకుని దాంట్లోనే మనం రెడీ చేసిన ఉప్పు అన్నీ చిటికెడు వేసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు. వేసుకుని గరం మసాలా, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పైన కూడా వేసుకుని నిమ్మకాయ పిండుకుని రెడీ చేసుకోండి. ఇది ప్లేట్లో సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది వాన వచ్చినప్పుడు పిల్లలు చాలా చాలా లైక్ చేస్తారు. టీనేజ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా చాలా నచ్చాయి. మరీ చిన్న పిల్లలు అయితే తినలేరు కానీ అలా కొద్దిగా టీనేజ్ పిల్లలు లాంటి వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు. బయట కొనుక్కునేదానికంటే మన ఇంట్లో చేసిన చాలా బాగుంది. ఎందుకంటే బయట తినేవి ఆయిల్ ఏది వాడతారో తెలియదు, అది అందుకని చెప్పి ఇలా చేసుకుని చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో మనకి రెడీగా చేసుకుని వలన పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి మీరు ఎలా ఉన్నది కామెంట్ చేయడం వలన నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎలా ఉన్నది చెప్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెడతాను. మీరు మంచి రెసిపీస్ పెట్టడానికి, మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది. ఇది చాలా చాలా బాగుంటాయండి. ఎందుకంటే మామూలు మిర్చి బజ్జీ కంటే కూడా ఇవి టేస్ట్ బాగుంటాయి. ఈ రకంగా చేయడం వలన పిల్లలు కూడా ఇష్టపడతారు. అసలు మామూలుగా అయితే ఇంట్లో చేసేవాటికే పిల్లలు లైక్ చేస్తారు.
మనం కొద్దిగా ఓపికగా చేసి పెట్టడం వలన పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తినగలుగుతారండి. మన ఇంట్లో 1, 2 తిన్నా కూడా ఏమవుతుంది, అదే బయటవి ఎప్పుడైనా తేడా ఉంటే కనుక ఇబ్బంది పడడం అవుతుంది. అందుకని నేను ఎక్కువగా ఇంట్లో చేయడం చేస్తానండి. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోకి నాకు అవకాశం, ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం. మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా వీటిలో ఏమన్నా తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఇచ్చాను, కావాలంటే నంచు తినడానికి. ఓకే, థ్యాంక్ యూ.